నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సమాజంలో విడాకుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే జంటలు విడిపోతున్నాయి. తాజాగా ఓ ఇల్లాలు తన భర్త చేసిన పనిని తట్టుకోలేకపోయింది. డబ్బాలకు మూతలు గట్టిగా పెడుతున్నాడు అన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిన వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుత కాలపు పెళ్లిళ్లు మూడ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఒకరికొకరు బాయ్ బాయ్ చెప్పేసుకుంటున్నారు. విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడిపేస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇల్లాలు తన భర్త డబ్బాలకు మూతలు బిగుతుగా పెడుతున్నాడు అన్న కారణంతో ఏకంగా విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఇది విన్న వారంతా అవాక్ అవుతున్నారు. అదేంటి, ఇలాంటి కారణాలకు కూడా విడాకులు తీసుకుంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. నెట్టింట రెడిట్ పోస్ట్ లో ఈ వ్యవహారం వెలుగు చూడడంతో అది కాస్త వైరల్ గా మారింది. పేరు తెలియని ఓ యువతి సోషల్ మీడియా ద్వారా తన స్టోరీని వెల్లడించింది. రెడిట్ మాధ్యమం ద్వారా తన భర్తతో తాను పడుతున్న ఇబ్బందులను రాసుకొచ్చింది. తన ఇంట్లో ఆవకాయ పచ్చళ్ల మూతలు, ఇతర డబ్బాల మూతలను తన భర్త గట్టిగా పెడుతున్నాడని, వాటిని తెరవడానికి తాను ఎన్నోసార్లు తీవ్ర ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చింది. మూత గట్టిగా పెట్టడం వల్ల డబ్బాల్లోని ఆహారం ఫ్రెష్ గా ఉంటుందని తొలినాళ్లలో ఆమె భర్త చెప్పాడట. మూత గట్టిగా పెట్టినా వదులుగా పెట్టినా అందులోని ఆహారం ఎలాగూ పాడవుతుంది. అది ఎలాగున్నా తనకు ఇబ్బంది లేదని, మూత గట్టిగా పెట్టడం వల్ల తాను కోరుకున్న సమయంలో ఆహారం తినలేకపోతున్నానని, కొన్ని సందర్భాల్లో పొరుగింటి వారి సాయంతో డబ్బాల మూతలు తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పుకొచ్చింది. 5 ఏళ్ల తరబడి ఇలా బిగించిన డబ్బాల మూతలు తెరవలేక అవస్థలు పడుతున్నట్లు తన గోడు వెళ్లగక్కుంది. ఇక పైగా తన భర్త ఉద్దేశపూర్వకంగానే ఇలా డబ్బాల మూతలు బిగుతుగా పెడుతున్నట్లు గుర్తించడంతో ఆమె భర్త క్షమాపణలు తెలిపారు. ఇక అయితే అప్పటికే ఆలస్యం అయిపోయిందట. భర్త చర్యలతో విసుగుపోయిన ఆమె అప్పటికే విడాకులకు దరఖాస్తు చేసింది. వారి వివాహంలో ఉన్న ఏకైక సమస్య డబ్బాల మూతలు బిగుతుగా పెట్టడమేనట. అయితే తాను ఇదంతా కావాలని చేస్తున్నట్లు భార్య ముందు అంగీకరించకపోవడంతో ఆమె కోపం నషాలాకి అంటింది. ప్రతిరోజు డబ్బాల మూతలు తీయడానికి కష్టపడాల్సి వస్తుందని, ఈ విషయంపై చాలా సార్లు గొడవ పడ్డామని, ఇక లాభం లేదని, అందుకే తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కోర్టులో సదరు మహిళ చేసిన ఫిర్యాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని ఇంట్లో ఉన్నప్పుడు డబ్బాల మూతలు అతనే తెరుస్తాడని, కానీ బయటకి వెళ్ళినప్పుడు డబ్బా మూత తీయడానికి చాలా కష్టపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా ఈ సమస్యతో మానసికంగా బాధపడుతున్నానని ముక్కు చీదేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.